ఇప్పుడు నేను పాడబోయే పాట గురించి చెప్పాలి అంటే 2024లో నా జీవిత అనుభవాల నుంచి నేను రాసిన పాట. మీరు ఈ డైరీ కనుక చూస్తే గత 5-6 ఇయర్స్ నుంచి కూడా నేను నా జీవితంలో దేవుని జోక్యం అని చెప్పేసి ఈ డైరీ రాస్తూ రావడం జరిగింది. ఈ డైరీలో దేవుడు నాకు నేర్పించినటువంటి కొన్ని పాఠాలు, అనుభవాలు అలా రాస్తూ కొన్ని పాటలు కూడా నేను రాయడం జరిగింది. పాటలు అనడం కంటే కూడా వాటిని దేవుడు నాకు నేర్పించినటువంటి కొన్ని పాఠాలు అండ్ కొన్ని అనుభవాలు, నా ప్రార్థనలు అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా నా జీవిత అనుభవాల నుంచి నేను రాసిన పాటలు. అయితే ఇప్పుడు పాడబోయే పాట నేను ఏ సందర్భంలో రాశాను అని చెప్పాలి అంటే, నా బాబు పుట్టాక నాకు ఎటువంటి హెల్ప్ లేకపోవడం వల్ల ఫిజికల్లీ, మెంటలీ అండ్ ఎమోషనల్లీ ఐ వాజ్ సో వీక్ అండ్ ఐ వాజ్ ఇన్ డీప్ డిప్రెషన్. నా మీద నేనే జాలి పడే సిచ్యువేషన్స్ అంటారు కదా, అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో దేవుడు నన్ను ఎలా కంఫర్ట్ చేశారు, దేవుని వాక్యం నన్ను ఎలా ఆదరించింది, దేవుని వాక్యం నన్ను ఎలా బలపరిచింది అని చెప్పేసి నేను ఈ పాట రాయడం జరిగింది. అయితే నేను ఎప్పుడు కూడా ఇవి పబ్లిక్లోకి తీసుకురావాలి, పబ్లిక్లో చెప్పాలి, ఆర్ పబ్లిక్లో నా పాటలు పెట్టాలి అని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. జస్ట్ నన్ను నేను బలపరచుకోవడానికి మాత్రమే నేను రాస్తూ వచ్చేదాన్ని. అయితే ఇప్పుడు నేను కొంతమందితో ఈ విషయాలు పంచుకుంటున్నప్పుడు వాళ్ళు చాలా ఆదరించబడుతున్నారు, స్పిరిచువల్గా వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని వాళ్ళు తెలియజెప్పినప్పుడు నాకు అనిపించింది, ఇవన్నీ నేను ఒకవేళ పబ్లిక్లో పెడితే ఒకరికి ఇద్దరికి ఉపయోగపడినా కూడా కేవలం ఇది ఇతర విశ్వాసులకు ఎంకరేజ్మెంట్గా ఉండడానికి మాత్రమే నేను ఇలా ఈ పాటల్ని పబ్లిక్లో పెడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇలా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎడరి పయనంలో ఎనలి